Welcome to Speed Study. GS General Science Multiple Choice Questions. Quiz 2 for SSC CGL and all competitive exams. First question. భారత ప్రభుత్వ కోశపరమైన లోటు కింద దానికి దగ్గరగా ఉంటుంది. కింద ఇచ్చిన ఆప్షన్స్లో దేనికి దగ్గరగా ఉంటుంది కోశపరమైన లోటు? ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీపై తీసుకున్న అప్పులు భారత ప్రభుత్వ కోశపరమైన లోటుకి దగ్గరగా ఉంటాయి. సెకండ్ వన్, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీలను సాధికరణం చేయాలని పేర్కొంటుంది? ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 40. ఆర్టికల్ 40 రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో గ్రామ పంచాయతీలను సాధికరణం చేయాలని పేర్కొంటుంది. ప్రజా బాహుల్యం నుంచి ప్రజా అభిప్రాయ సేకరణకు అక్టోబర్ 2016లో ఉమ్మడి పౌర స్మృతిపై ప్రశ్నావళిని ఎవరు పంచారు? జాతీయ న్యాయ కమిషన్. రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రి కింది వారి అనుజ్ఞపై పదవిలో ఉంటారు: ప్రధానమంత్రి, అధికార పార్టీ అధ్యక్షుడు, రాష్ట్రపతి, సభా నాయకుడు. ఆన్సర్ ఇస్ రాష్ట్రపతి అనుజ్ఞపై రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రి పదవిలో ఉంటారు. రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రిమండలి ఎవరికి సమిష్టి జవాబుదారుగా ఉంటుంది? లోక్సభకు కేంద్ర మంత్రిమండలి సమిష్టి జవాబుదారీగా ఉంటుంది. సచిన్ టెండూల్కర్ను ఏ విభాగంలో రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేశారు? కళలు. ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునా కాదా అనే విషయంలో అంతిమ నిర్ణయం ఎవరిది? లోక్సభ స్పీకర్. కొలీజియం పద్ధతిలో అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తుల నియామకానికి మంజూరీ దీని నుంచి పొందడమైనది. అత్యున్నత న్యాయస్థానపు నిర్ణయాలు నుంచి కొలీజియం పద్ధతిలో అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తుల నియామకాన్ని పొందడం జరిగింది. శాసన మండలిలో ప్రవేశపెట్టిన ఒక బిల్లుని శాసనసభ ఆమోదానికి పంపినప్పుడు శాసనసభ తిరస్కరిస్తే తర్వాత మార్గం ఏమిటి? 2 సభల ఉమ్మడి సమావేశం నిర్వహించబడుతుంది. శాసన మండలి తిరిగి శాసనసభ పునఃపరిశీలనకు పంపిన బిల్లును గవర్నర్ పరిశీలనకు పంపించడం, లేదా బిల్లు పరిసమాప్తి అవుతుంది. ఆన్సర్ ఇస్ బిల్లు పరిసమాప్తి అవుతుంది. శాసన మండలిలో ప్రవేశపెట్టిన ఒక బిల్లుని శాసనసభ ఆమోదానికి పంపినప్పుడు ఆ శాసనసభ తిరస్కరిస్తే ఆ బిల్లు అక్కడికి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిసి మంత్రుల సంఖ్య ఎంతకన్నా తక్కువ ఉండరాదు. మినిమం మంత్రుల సంఖ్య 12. ముఖ్యమంత్రితో కలుపుకొని మినిమంగా 12 మంది ఉండాలి. అడ్వకేట్ జనరల్ వేతనం ఎవరు నిర్ణయిస్తారు? గవర్నర్ అడ్వకేట్ జనరల్ వేతనాన్ని నిర్ణయిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం కింది వారు గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. ఎన్నికల జాబితాలో ఆ పంచాయతీ పరిధిలో ఉన్న ఓటర్లందరూ గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. 14వ ఆర్థిక కమిషన్ సిఫారసుల ప్రకారం చట్టబద్ధంగా ఏర్పడిన పంచాయతీలకు ఇచ్చే గ్రాంటులో బేసిక్ గ్రాంట్, పనితీరు ఆధారిత గ్రాంట్ల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది? 90:10. బేసిక్ గ్రాంట్ 90% అండ్ వారి పనితీరు ఆధారంగా గ్రాంట్ 10%. 90:10 రేషియోలో ఉంటుంది. కేంద్రం రాష్ట్రాల మధ్య పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏ శాతంలో పంపకం చేయాలని ఎవరు సిఫారసు చేస్తారు? ఆర్థిక కమిషన్ కేంద్రం రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి ఎంత శాతం పంపిణీ చేయాలనేది సిఫారసు చేస్తుంది.
వృత్తి పన్నుపై రాజ్యాంగం విధించిన వార్షిక పరిమితి ఎంత? 2500. కింది ఆర్టికల్ని సంబంధిత రాష్ట్రాలతో జతపరచండి. ఆర్టికల్స్ అండ్ దేర్ స్టేట్స్. ఆప్షన్ ఇస్ AQBPCRDTES. ఆర్టికల్ 371A నాగాలాండ్, ఆర్టికల్ 371B అస్సాం, ఆర్టికల్ 371C మణిపూర్, ఆర్టికల్ 371F సిక్కిం, ఆర్టికల్ 371G మిజోరాం. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఒక రాష్ట్రం ఏర్పాటు చేసే గిరిజన తెగల సలహా మండలిలో ఎంతమంది సభ్యులు ఉండవచ్చు? 20 మంది. 20 వరకు అందులో సభ్యులుగా ఉండవచ్చు. ఒక షెడ్యూల్డ్ ప్రాంతంలో శాంతి సుపరిపాలన కోసం నిబంధనలను ఎవరు జారీ చేస్తారు? రాష్ట్రపతి, పార్లమెంట్, విధానసభ, గవర్నర్. ఆన్సర్ ఇస్ గవర్నర్. ఒక షెడ్యూల్ ప్రాంతంలో శాంతి సుపరిపాలన కోసం నిబంధనలను గవర్నర్ జారీ చేయడం జరుగుతుంది. ఒక షెడ్యూల్ ప్రాంత సరిహద్దులను ఎవరు మార్చగలరు? రాష్ట్రపతి. ఒక స్వయం ప్రతిపత్తి గల ప్రాంతం అంటే ఒక స్వయం ప్రతిపత్తి గల జిల్లాలో స్వయం ప్రతిపత్తిగా ఉన్న భాగాన్ని స్వయం ప్రతిపత్తి గల ప్రాంతం అంటారు. అత్యవసర పరిస్థితి సమయంలో కూడా ఈ కింది హక్కులలో తాత్కాలికంగా రద్దు కానిది ఏ హక్కు? ఏ ఆర్టికల్ కింద ఉన్నది? ఆర్టికల్ 21 కింద ఉన్నటువంటి హక్కు అత్యవసర పరిస్థితుల్లో కూడా తాత్కాలికంగా రద్దు కాదు. 2015-20 కాల వ్యవధిలో పంచాయతీలకు ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ని 14వ ఆర్థిక కమిషన్ ఎంత మొత్తంలో సిఫారసు చేసింది? 2,292.20 కోట్లు. నల్లమందు సాగు ఈ కింది జాబితాలో ఉంది. కేంద్రం, రాష్ట్రం, ఉమ్మడి, అవశేషాంశం. నల్లమందు సాగు కేంద్ర జాబితా. రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకి ఉన్న అధికారానికి ఎవరు పరిమితి విధిస్తారు? రాజ్యాంగం. భాషాపరంగా అల్పసంఖ్యాక వర్గాల పిల్లలకు ప్రాథమిక స్థాయిలో విద్యను మాతృభాషలో అందించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆదేశించింది? ఆర్టికల్ 350A. న్యాయ సమీక్షను అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగంలోని కింది ఆర్టికల్ ద్వారా చేయగలుగుతుంది? ఆర్టికల్ 32. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం కింది రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తప్పనిసరిగా ఉండాలి? మధ్యప్రదేశ్లో ఆర్టికల్ 164 ప్రకారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తప్పనిసరిగా ఉండాలి. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లక్ష్యం ఏమిటి? వంట గ్యాస్ కనెక్షన్ను దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇవ్వడం ఉజ్వల్ యోజన లక్ష్యం. తిరువనంతపురంలో 2016 డిసెంబర్ 8న జరిగిన 27వ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించింది రాజ్నాథ్ సింగ్. ఇటీవల జరిగిన ఒలింపిక్స్లో గెలిచిన మొత్తం పతకాల సంఖ్య ఆధారంగా దేశాలు అవరోహణ క్రమంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు, చైనా, గ్రేట్ బ్రిటన్, రష్యా. ఏ విషయంలో అధ్యయనానికి 2016లో ఎకనామిక్ విభాగంలో ఓలివర్ హార్ట్కి నోబెల్ బహుమతి లభించింది? ఒప్పంద సిద్ధాంత పరిశోధనలకు గాను ఎకనామిక్స్ విభాగంలో ఓలివర్ హార్ట్కి నోబెల్ బహుమతి లభించింది. 2016లో నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నవారు ఒక దేశాధినేత. ఒక దేశానికి అధినేత అయినటువంటి వ్యక్తి 2016లో నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. 2016 సంవత్సరానికి వైద్య విభాగంలో నోబెల్ పురస్కారం కింది విషయంపై పరిశోధన చేసినందుకు దక్కింది.
కణాల స్వయం శోషితకు కారణాలను కనుక్కోవడం వలన 2016 సంవత్సరానికి వైద్య విభాగంలో నోబెల్ లభించింది. ఫ్లైట్ స్టార్స్ సంస్థ ఇచ్చిన పురస్కారాల ప్రకారం 2016లో సకాలంలో విమానాలు నడిపిన సంస్థలో మొదటి స్థానం గెలుచుకున్న సంస్థ KLM. రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఈ కమిటీ సిఫారసుల వల్ల చేర్చినట్లు భావిస్తారు. స్వరణ్ సింగ్ కమిటీ. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆహార పదార్థాలకు స్థిరమైన ధరలను నిర్ణయించడం అనే విఫని విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టడం జరిగింది? రైతులకు మెరుగైన ఫలసాయాన్ని అందించడానికి ఆహార పదార్థాలకు స్థిరమైన ధరలను నిర్ణయించడం జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ. కింది సుల్తానుల్లో ఎవరు ప్రజా పనుల విభాగాన్ని నిర్మాణపు కార్యక్రమాల కోసం ఏర్పాటు చేశారు? ఫిరోజ్ తుగ్లక్. దశాబ్దాల పాటు ప్రామాణిక కరెన్సీగా ఉన్న వెండి రూపియాను ఎవరు ప్రవేశపెట్టారు? షేర్షా సూరి. రాజా తోడర్మల్ రూపొందించిన దహ్సాలా పద్ధతికి కింది విధంగా ఉండేది. ఉత్పత్తి ధరలు 10 ఏళ్ల సగటు ఆధారంగా భూమి శిస్తు వసూలు చేయడం. దహ్సాలా. దస్ అంటే 10, సాలా అంటే సంవత్సరం. 10 సంవత్సరాల పద్ధతి ప్రకారం ఉత్పత్తి ధరల 10 ఏళ్ల సగటు ఆధారంగా భూమి శిస్తును వసూలు చేయడం రాజా తోడర్మల్ రూపొందించాడు. మొఘల్ కాలంలో పెద్ద పరిమాణంలో వస్తువులను చాలా ఎక్కువ దూరం తీసుకెళ్లి అమ్మే వ్యాపార వర్గాన్ని ఏమని పిలిచేవారు? బంజారాలు. మొఘల్ కాలంలో సుమారు ఎంత శాతం గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్కు వెళ్ళేది? 20%. 18వ శతాబ్దపు భారతదేశాన్ని గురించి మాట్లాడుతూ భారత్ వాణిజ్యమే ప్రపంచ వాణిజ్యం అనేది మనసులో నిలుపుకోండి అని ఎవరు అన్నారు? పీటర్ ద గ్రేట్ ఆఫ్ రష్యా 18వ దశాబ్దపు భారతదేశాన్ని గురించి మాట్లాడుతూ భారత వాణిజ్యమే ప్రపంచ వాణిజ్యం అని పీటర్ పేర్కొనడం జరిగింది. అంతర్గత వాణిజ్యంపై అన్ని సుంకాలను ఎత్తివేసిన బెంగాల్ నవాబు ఎవరు? మీర్ కాసిం అంతర్గత వాణిజ్యంపై అన్ని సుంకాలను ఎత్తివేయడం జరిగింది. బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం వల్ల ఏమి జరిగింది? భారతదేశం నుంచి ముడి పత్తి ఎగుమతి పెరిగింది. 1750లో ప్రపంచంలో తయారయ్యే వస్తువుల్లో సుమారు ఎంత శాతం భారత్లో తయారయ్యేవి? 24.5%. 1750లోనే ప్రపంచంలో తయారయ్యే వస్తువుల్లో సుమారుగా 24.5% తయారయ్యేవి. అంటే ప్రపంచం మొత్తంలో 1/4 వంతు సుమారుగా భారతదేశంలోనే తయారయ్యింది. ఏ పంచవర్ష ప్రణాళిక భారీ పరిశ్రమల ఆధారిత అభివృద్ధికి ప్రాముఖ్యత ఇచ్చింది? 2వ పంచవర్ష ప్రణాళిక. డబ్బు కరెన్సీ నోట్లను చెల్లుబాటు నుంచి తీసివేయడం అనే విషయం ఏ చట్టం పరిధిలో ఉంటుంది? డబ్బుని చెల్లుబాటు నుంచి తీసివేయడం అనే విషయం కింది వానిలో ఏ చట్టం పరిధిలో ఉంటుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం. కింది వారిలో ఎవరికి భారతదేశంలో హరిత విప్లవంతో సంబంధం లేదు? సర్దార్ స్వరణ్ సింగ్కి హరిత విప్లవంతో సంబంధం లేదు. లోక్సభలో భారత ప్రభుత్వ బడ్జెట్ను సాయంత్రం 5:30 ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేది. ఏ సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చడం జరిగింది? 2001లో ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టడం అనే పద్ధతిని మార్చడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ. థ్యాంక్ యూ.